ఐపీఎల్ 19వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. లీగ్ దశలో అన్ని జట్లు కనీసం 10 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 11 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. లీగ్ దశలో ఇంకా 19 మ్యాచ్లు మాత్రమే మిగిలున్నాయి. అయినా ప్లే ఆఫ్స్ చేరుకునే జట్లపై క్లారిటీ లేదు. ఒక్క జట్టు కూడా బెర్త్ను ఖరారు చేసుకోలేదు. దీంతో ప్లే ఆఫ్స్ రేస్ ఉత్కంఠను పెంచుతోంది. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ప్లే ఆఫ్స్ చేరే జట్లపై జోస్యం చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి తర్వాతే అశ్విన్ తన అభిప్రాయం చెప్పాడు. ప్లే ఆఫ్స్ కు ఢిల్లీ చేరడం కష్టమేనన్నాడు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ 11 మ్యాచ్లు ఆడేసింది. 4 విజయాలే సాధించింది. తర్వాతి 3 మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరుతుందన్న గ్యారంటీ లేదు. టెక్నికల్ గా మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఈ రేస్ లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా వెనుకబడే అవకాశం ఉందన్నాడు అశ్విన్. అయితే సీజన్ ఆరంభంలో ఇబ్బంది పడినా అద్భుతంగా పుంజుకుందన్నాడు. ఒకవేళ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయితే కోల్కతా నైట్ రైడర్స్ ను ఆపడం అంత ఈజీ కాదన్నాడు. కేకేఆర్ ఖాతాలో 3 టైటిల్స్ ఉన్నాయని గుర్తు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై అంచనాలు పెరిగేలా స్పందించాడు. టాప్ 2లో ఎస్ఆర్హెచ్ నిలిచే అవకాశం ఉందన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టాప్ 2లో నిలవచ్చన్నాడు. అయితే సీజన్ ఆరంభం నుంచి పంజాబ్ కింగ్స్ టాప్ 2లో కనిపిస్తోంది. ఓ దశలో తిరుగులేని జట్టుగా అగ్రస్థానంలో కొనసాగింది. కానీ అశ్విన్ మాత్రం టాప్ 2లో పంజాబ్ కింగ్స్ కు చోటివ్వలేదు. ప్లే ఆఫ్స్ బెర్తుల్లో చివరి 2 స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడతాయన్నాడు. ఈ 3 జట్ల నుంచే 2 జట్లు 3వ స్థానంలో, 4వ స్థానంలో ఉండే అవకాశం ఉందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ చేరడానికి అవకాశాలు ఉన్నాయన్నాడు. కాకపోతే చివరి 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించాలన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తోనే చెన్నై సూపర్ కింగ్స్ కు 2 మ్యాచ్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తే సిఎస్కే కు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయన్నాడు. ఇక లీగ్ దశలో 51 మ్యాచ్లు పూర్తయ్యేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం తిరుగులేని పొజిషన్ లో ఉంది. అన్ని విభాగాల్లోనూ ఎస్ఆర్హెచ్ ట్రాక్ ఎక్కేసింది. 14 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ బెర్త్ కు ఒక్క విజయం దూరంలో ఉంది. 13 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ నెట్ రన్ రేట్ పరంగా ఆర్సీబీ మెరుగ్గా ఉంది. అందుకే 51 మ్యాచ్లు పూర్తయ్యేసరికి టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్ 4వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 5వ స్థానంలో ఉన్నాయి. 10 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ 6వ స్థానంలో సెటిల్ అయింది. 9 పాయింట్లతో కేకేఆర్ 7వ స్థానంలో, 8 పాయింట్లతో డీసీ 8వ స్థానంలో ఉన్నాయి. 6 పాయింట్లతో ముంబై 9వ స్థానంలో నిలిచింది. 6 పాయింట్లే సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది.